మత్స్యకారులంతా ఐకమత్యంగా ఉంటూ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందిపుచ్చుకోవాలన్నారు. మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు నడికుదటి అర్జున్ శ్రీకాకుళంలో నిర్వహించిన సమావేశంలో మత్స్యకారుల 14 ఉపకులాలు పాల్గొన్నాయి. మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నా రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. తీర ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి తరతరాలుగా నివసిస్తున్న మత్స్యకారుల గ్రామాలను ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. 14 కులాల మత్స్యకారులు ఐకమత్యంగా ఉండి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మత్స్యకార సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడుకుదుటి అర్జున్ ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సమైక్య ప్రధాన కార్యదర్శి చింతకాయల ముత్యాలు, రాష్ట్ర మత్స్యకార నాయకులు మల్లేటి రాంబాబు, ఉత్తరాంధ్ర నాయకులు పాండురంగ, మురళీకృష్ణ, సూర్యనారాయణ, సాయి బలరాం, రమణ, చోడుపల్లి దేముడు, మైలపల్లి సింహాచలం, బర్రి చిన్నప్పన్న, శ్రీనుబాబు, సూర్యనారాయణ, బర్రి లక్ష్మణరావు తదితర మత్స్యకార నాయకులు పాల్గొన్నారు. మన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర గారు మామగారు వారి మరి ఏ ఉద్దేశంతో పెట్టారు గారి సంఘం ఎక్కడికి వెళ్ళినా ఎన్నాళ్ళు ఎవరు కుల సంఘం మనం అడుకున్నామన్నా ఇదేదో చాలా బాగుంది. 14 కులాలు కలుద్దాం. ఆయనకి తన అమూల్యమైన సందేశాన్ని 3 నిమిషాలు పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాను. మత్స్యకార నాయకులకి పదాలు వందనాలు. ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ మత్స్యకార కులాల సంక్షేమ సంఘాల సమైక్య కాబట్టి ఎందుకంటే ఇది అంటే నేను అందరూ తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసు. అలాగే కొద్దిగా ఏంటంటే మన నడుకుదటి అర్జున్ గారు మన ముఖ్య అతిథులుగా వచ్చారు, అధ్యక్షులు అయిపోయారు కాబట్టి అలాగే అలాగే జిల్లా కమిటీలు వేసుకుంటాకి ఈరోజు శ్రీకాకుళం వచ్చాము. మరి శ్రీకాకుళంలో చాలా మత్స్యకార సోదరులందరూ చాలా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. మరి అలాగే శ్రీకూర్మం అనే గ్రామంలో ఫార్మా దీనిలో ఉంది, దాన్ని ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరి అదే తొందరలోనే ఆ విలేజ్కి వెళ్ళి ఒకసారి అక్కడ ఉన్న ఇబ్బందులు ఏంటనేది చూసి పెద్దల దృష్టిలో పెట్టి మరి అలాగే రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర గారు మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దృష్టిలో పెట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది అని చెప్పి మరి అతి తొందరలోనే అచ్చెన్నాయుడు గారు మత్స్యశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులు పడే ఇబ్బందులు ఇది. ఈ గ్రామం మరి తరతరాల నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచి కూడా ఈ గ్రామంలో నివసిస్తున్నారు. మరి ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమంటే ఎలా వెళ్తారు? అదొకటి. మరి అలాగే ఇదే శ్రీకాకుళం జిల్లాలో స్టార్ట్ అయినది. మరి అలాగే ఎస్సీ అన్నారు, తర్వాత ఎంబీసీ అన్నారు కాబట్టి ఈరోజే దాన్ని కూడా పెద్దలందరితో కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసి దాన్ని కూడా తొందరలోనే ఒక ఆలోచన చేసి దాన్ని పెద్దల దృష్టిలో పెడతామని చెప్పి ఈ సంఘం ద్వారా మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సంఘానికి ఉపయోగపడే విధంగా అన్ని వేళలా అందుబాటులో ఉంటామని చెప్పి సెలవు తీసుకుంటూ మరి మత్స్యకారులు అందరూ కూడా అన్ని నియోజకవర్గాల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఈ దృష్టికి తీసుకొస్తే, ఈ రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకొస్తే దాన్ని ఏదో రకంగా ఇబ్బందులు పడి దాన్ని అందరితో కూడా పెద్దల దృష్టిలో పెట్టి సంఘ సభ్యులు అందరం సమిష్టిగా పోరాడి ఈ మత్స్యకారుల జీవన విధాన మార్పుకి మా తోడ్పడతామని చెప్పి తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సోదరులారా.